ఎంతో మంది ఉన్నారండి. వారు చేయనటువంటి మరి పొరపాట్లకి భయంకరమైనటువంటి నిందలు అనుభవించేటువంటి వారు ఎందరో ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ యొక్క తామారు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆమె జీవితం కూడా అలాంటిదేనండి. తాను చేయని తప్పుకి, తను చేయని పొరపాట్లకి భయంకరమైనటువంటి అవమానాల్లో కూడా ప్రయాణం చేస్తూ ఉంది, భయంకరమైన నిందల్లో కూడా ప్రయాణం చేస్తూ ఉంది. జీవితం మీద విరక్తి పుట్టినటువంటి పరిస్థితి, జీవితమే ఒక అరణ్యములాగా మారిపోయింది. ఎందుకు బ్రతుకుతున్నదో తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎటు చూసిన అవమానాలే, ఎటు చూసిన రాళ్ళ దెబ్బలే, ఎటు చూసిన భయంకరమైనటువంటి హింస హింస హింస. ప్రియ దేవుని బిడ్డలారా, తన జీవితంలో అర్థం కాక దిక్కుతోచన స్థితిలో ఉన్నటువంటి తన జీవితంలో ఒక దినం వచ్చిందండి. కనిపెట్టింది. ఈలోపు యూదా కుమారుడైన షేల పెద్దవాడైపోయాడంట. పెద్దవాడైపోయినప్పటికీ కూడా